సంఘాల నుంచి చేరి వచ్చిన పెద్దలు, అలాగే సహోదర సహోదరులు, ఈ మంచి సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియులైన విశ్వాసులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య అన్నాడు ఇందాక వందనాలు వినపడాలంట, వందనాలు కనపడాలి కదా. అందరికి వందనాలు మాత్రం ఉంటే కానీ వందనాలు చెప్పినప్పుడు ఈ సమయంలో మరి ఉదయకాలంలో ఇద్దరు వర్తమానికులు మాట్లాడాలి అని నిర్ణయించారు కనుక కొద్దిసేపు అలా మాట్లాడాలి. దైవ గ్రంథంలో ఉన్నటువంటి విషయం మన జీవితాంతం చదువుతా ఉన్నా, బ్రతికి ఉన్నంత ధ్యానం చేస్తూ ఉన్నా. అవి కరిగేవి కాదు, అయిపోయేవి కాదు. ఒక్కొక్క సేవకుని నిలబెట్టుకొని దేవుడు ఒక్కొక్క రీతిలో ఆయన వర్తమానం అందిస్తాడు. అపోస్తుడైన పేతురు పామరుడు, చదువు రానివాడు, విద్య లేని పామరుడు వారి గురించి రాసింది. యెరూషలేములో నిలబడి వాక్యం అందించాడు. ఒక్క దినాన 3,000 మంది ప్రభువుని నమ్మి సంఘంలో చేర్చబడ్డారు. పామరుడు మాట్లాడితే అంత గొప్ప కార్యం చేశాడు. సువార్త ప్రకటించేది మనుషుల పని, ఆత్మలు రక్షించేది దేవుని పని. సువార్త ప్రకటించేది మనుషుల పని, ఆత్మలను సిలువ యొద్దకు ఆకర్షించేది దేవుని పని. మన పని మనం చేయాలి, దేవుడు తాను చేస్తాడు. అందుచేత దేవుని మందిరంలో మనకి ఏం దొరుకుతుందో విన్నాం, దేవుని మందిరంలో మనం ఏం పొందుకుంటామో విన్నాం, దేవుని మందిరం ద్వారా మనకి ఏమి మేలో విన్నాం, రాకపోతే ఏమి నష్టమో విన్నాం. అందుకని మీరందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు, దేవుని మందిరమును విడవము అని కదా. ఎప్పుడు కూడా ఆలస్యంగా రాను అని మంచి మంచి నిర్ణయాలు దేవుడు దాసులు చెప్తూ ఉండగా మీరందరూ అలా మంచి మనసుతో నిర్ణయం తీసుకుంటారు. చాలా గొప్ప సంగతి. దేవుని మందిరంలో ఉన్నటువంటి జరుగుతున్న సంగతులు తెలియని వారు ఎవరైనా వచ్చి చూసినప్పుడు వారు ఆశ్చర్యపోతారు, వారు అబ్బురపడతారు, నివ్వెరపోతారు. కారణం ఏంటి అని అంటే దైవ క్రమం ఉంటుంది మందిరంలో. మందిరంలో ఏముంటుంది? దైవ క్రమం ఉంటుంది. దేవుని నమ్మే బిడ్డల కుటుంబాలలో కుటుంబ క్రమం ఉంటుంది. నమ్ముకున్న విశ్వాసుల జీవితాలలో వ్యక్తుల్లో వ్యక్తిగత క్రమశిక్షణ ఉంటుంది. సమాజంలో మన బాధ్యత ఏమిటో మనం జాగ్రత్తగా నిర్వర్తిస్తాం. అందుచేత అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ ఆర్డర్. మన దేవుడు ఎలాంటి వాడు అంటే క్రమమైన విధానం కలిగిన వాడు. ఆయన ప్రజల పైన మనం కూడా ఎలా ఉండాలి? క్రమంగా ఉండాలి, క్రమమైన విధానంలో ఉండాలి. దేవుడు సృష్టి క్రమం చెప్పాడు. ఆదికాండ గ్రంథంలో సృష్టి క్రమాన్ని చెప్పాడు. మానవుల కుటుంబాన్నిచ్చి కుటుంబ క్రమం చెప్పాడు. సంఘాన్ని ప్రారంభించి సంఘ క్రమం చెప్పాడు. దేవాలయంలో యాజకులను, ప్రవక్తలను, ఇశ్రాయేలు దేశంలో రాజులను ఏర్పాటు చేసి విధానాలు, క్రమం చెప్పాడు. మనం క్రమము లేని వారు కాదు. మనం ఎవరో చెప్పండి, క్రమంగా ఉండేవారు. దానికి మనం సంతోషపడాలి, దానికి మనం అతిశయపడాలి. వీఆర్ పీపుల్ ఆఫ్ ఆర్డర్.
పాటలు పాడేవారు ఇద్దరు నిలబడి చక్కగా పాడతారు, మిగిలిన వాళ్ళందరూ ఏకీభవించి పాడతారు, అందరూ పాడతారు. వాక్యం ఒకరు బోధిస్తారు, మిగిలిన వారందరూ క్రమంగా వింటారు. ఆరాధన చేయడమే కానీ, ప్రార్థన చేయడమే కానీ, బైబిల్ తరగతే కానీ, కూడికలో ఏదైనా ఎలా జరుగుతుందండి? క్రమం. ఒకవేళ క్రమం తప్పితే దేవుడు అటువంటి వారిని ఏమంటాడు? క్రమం తప్పిపోతే అంటే దేవుడికి పనికిరాదు. అక్రమము చేయువారులారా అన్నాడా లేదా? మీరెవరో నేను ఎరగనే, అయ్యా లేదు మేము బాగా పాటలు పాడేవాళ్ళు, మేము బాగా ప్రార్థన చేసేవాళ్ళం, మేము చర్య చేసేవాళ్ళం అంటున్నా, చేస్తున్నవాడు నిజమే కానీ మీ దగ్గర నేను చెప్పిన లేదు. We should do things but in the order of God. దేవుని క్రమంలో మనం ఆ పని జరిగించాలి. సొలొమోను రాజు దేవాలయం కట్టిన తర్వాత ఒక రాణి గారు చూడడానికి వచ్చిందని మనందరికీ తెలుసు. ఏం పేరామే? శేబాదేశపు రాణి. ఆమె వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత ఆమె రాజుల గురించి ఎన్నో సంగతులు విన్నది. ఇక్కడికి వచ్చి చూడాలనుకుంది. తన మనసులో ఉన్నటువంటి ప్రశ్నలు అన్నిటిని అడిగి శోధించి జవాబు తెచ్చుకుందాం అనుకుంది. రాజు దగ్గరికి వచ్చింది. రాజు దగ్గరికి వచ్చి చూస్తే రాగానే టిఫిన్ పెట్టినట్టు ఉంటాడు. రాగానే ఏం పెట్టారు? ఇందాక కూడా మందిరానికి మీటింగ్కి వచ్చిన సోదరులందరూ వచ్చినట్టు చేయమంటున్నాడు. రూములు వేసుకుని టిఫిన్ పెట్టారు. సిద్ధపాటు, ఏర్పాటు, క్రమం, వడ్డించడం, ఆప్యాయత, ప్రేమ అదంతా గమనించినప్పుడు ఏమనిపిస్తుంది? ఒకవేళ మేము టిఫిన్ చేయకుండా వచ్చాం అన్న, టిఫిన్ చేయాలా చేసి వచ్చింటే బాగుండేది మీరు అందరూ అనుకో, అది ఎక్కడ ఉంటుంది? అది ఏమి సంతోషం ఉండదు. మనం కూడా అలాంటి పరిచయం బాధ్యతగా చేస్తాం. రాజు గారు తనకు తగినట్టుగా ఆమె భోజనం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆమె మాట్లాడుతుంది. ఒకసారి చూడండి బైబిల్ దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నుండి. శేబాదేశపు రాణి సొలొమోనుకు కలిగిన జ్ఞానం, అతడు కట్టించిన నగరులో అతని బల్ల మీద భోజన పదార్థములు, అతని సేవకులు కూర్చుండుట, అతని ఉపచారములు కనిపెట్టుట, వారి వస్త్రములు, అతనికి గిన్నెలను అందించువారు వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించే దహనబలులు చూచిన ఆమె విస్మయం ఉంది. పోయింది. ఒకటి కాదు, ఒక అంశం కాదు, ఎన్ని విషయాలలో ఆమె ఆశ్చర్యంగా ఉంది. ఆ లిస్టులో ఆఖరిలో యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులు చూచినప్పుడు. వీళ్ళ దగ్గర బాగా ఉంటాయి అన్ని. సోఫాలు చూడండి, హాల్ చూడండి, చైర్స్ చూడండి, పెద్ద పెద్ద పెయింటింగ్స్ చూడండి, బాగా మంచి డెకరేషన్ బాగుంటాయి ఇంటి దగ్గర. మందిరంలో దేవునికి అర్పించే బలులు, పాత నిబంధన కాలంలో బలులు అర్పించేవారు దహన బలులు. క్రొత్త నిబంధనలో దహన బలులకు బదులుగా మనం దేవుని ఆరాధన చేస్తాం, ఆరాధిస్తాం, స్తుతియాగం అర్పిస్తాం, ఆత్మ సంబంధమైన అర్పణలు అర్పిస్తాం. ఇవన్నీ ఒక క్రమమైన పద్ధతిలో మనం జరిగిస్తాం. అది దేవుడు ఇచ్చిన క్రమం. అందుచేత ఆమె అంటున్న మాట ఎంత బాగుంది, ఎంత బాగుంది. 7వ వచనం చదువుతాం చూడండి. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు.
మీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ సేవకులు భాగ్యము మంచిది. నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. కారణం ఏమిటంటే నీ సన్నిధానంలో నిలిచి వారు నీ జ్ఞాన సంభాషణ వింటూ ఉంటారు. ఒక మనిషి యొక్క సంభాషణ, ఒక మనిషి యొక్క బోధ, ఒక మనిషి యొక్క జ్ఞానము వివరించబడుతున్నప్పుడు అంతగా అప్పుడపడితే ప్రభు అయిన యేసు క్రీస్తు దేవాది దేవుడు ఆయన మందిరములో, ఆయన సముఖములో, ఆయన సన్నిధానములో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడే మాటలు నిజంగా ఎంతో గొప్పవి. అందుకని నీ సేవకుల వాక్యం ఎంతో గొప్పది. మనం ద్వితీయోపదేశకాండ గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఒక మాట చదువుతాం చూడండి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన సహాయకరమైన కేడం, ఔన్నత్యము కలిగించే ఘట్టం, నీ శత్రువులను నీకు లోపరుచున్నట్లుగా వారు వేషం వేస్తారు. ఉన్నత స్థలములో త్రొక్కుదు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. సొలొమోను రాజు గారు నీ సేవకుల భాగ్యం మంచిది అని అంటాము. అలాగైతే ఇశ్రాయేలు భాగ్యవంతుడైతే, సొలొమోను సేవకులు భాగ్యము కలిగిన వారైతే, సొలొమోను మందిరాన్ని, ప్రపంచాన్ని, సృష్టిని యావత్తు సృజించి సర్వోన్నతుడైన దేవుడు, అద్భుతమైన దేవుడి స్థితిలో ఉన్న మనం ఎంత ధన్యులము, ఎంత భాగ్యవంతులం. మనము భాగ్యవంతులం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. మా మధ్యలో రోజు నేను అడిగాను, భాగ్యవంతులు ఒకసారి చేయొద్దండి అంటే జనాలకి సడన్గా అనుమానం వస్తుంది కదా. భాగ్యవంతులు అంటే బాగా డబ్బున్నవాళ్ళని, ఐశ్వర్యవంతులని, ఉన్నవాళ్ళని కదా, మంచి స్థితిలో ఉన్నవారని భావం వస్తుంది. వాళ్ళు అనుకుని ఉంటారు, ఈ ఏదో అడగటం కోసం భాగ్యవంతులు చేతులెత్తుమన్నాడు. వాస్తవానికి ఈ లోకంలో డబ్బున్నవారు భాగ్యవంతులు కాదు. ఈ లోకంలో అంతం ఐశ్వర్యం ఉన్నవారు కాదు. శ్రీమంతులు అయిన వారు, ఈ లోక సంబంధమైన సంపద ఉన్నవారు గొప్పవారు కాదు. పరలోక భాగ్యం, పరలోక స్వాస్యం, దేవుని సన్నిధానం, దేవునితో నిరంతరము ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యం మనం కలిగి ఉండడం, అంతకంటే గొప్ప భాగ్యం వేరొకటి లేదు. రక్షించబడిన వారి భాగ్యం చాలా మంచిది. రక్షించబడిన వారందరికీ ఏ పేరు పెడితే మంచిది చెప్పండి? భాగ్యవంతులు. రక్షించబడిన వారందరూ చెప్పండి భాగ్యవంతులు. కారణం పరలోకంలో ఉంటాం, ఆయన కట్టిన పరలోక పట్టణంలో ఉంటాం, నూతన యెరూషలేములో ఉంటాం. బంగారు వీధులతో అలంకరించబడిన పట్టణం అది. ఇప్పుడు బంగారం మనకు అలంకరణగా ఉంది, అని పరలోకంలో బంగారం మన కాళ్ళ కింద ఉంటుంది. బంగారు వీధులు దేవుడు సిద్ధపరిచాడు. బంగారం కాళ్ళ కింద దొక్కేవాడు భాగ్యవంతులా? బంగారం నెత్తి మీద పెట్టుకున్నాడు భాగ్యవంతులా? కాళ్ళ కింద దొక్కేవాడు ఎంత భాగ్యవంతులు? అలాగైతే దేవుని మందిరంలో ఉన్నవారు, ఆ దేవుని ఎరిగి విశ్వసించి రక్షించబడి ఆయన బిడ్డలుగా ఉన్నవారు ఎంత భాగ్యవంతులో మనం అర్థం చేసుకోవాలి. సొలొమోను కట్టించినటువంటి దేవాలయం యొక్క ప్రతిష్ట జరిగిన సందర్భంలో 1-2 మాటలు ఊరికే అలా మనం చదువుదాం. 7వ అధ్యాయం 2వ వృత్తాంతాల గ్రంథం
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం మొదటిలో నుండి మనం చూస్తే సొలొమోను ప్రార్థనలు ముగించి అగ్ని ఆకాశం నుండి దిగి దానబలులను ఇతర బలులను గ్రహించను. యెహోవా తేజస్సు మందిరమయంగా నిండెను. యెహోవా తేజస్సు మందిరము నిండినందున యాజకులందరూ ప్రవేశింపలేక ఉండేది. 3వ వచనం చూడండి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీద దిగ్గా ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండదని చెప్పి ఆయన ఆరాధించి స్తుతించి సొలొమోను మందిర ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సమయంలో ఆయన నిర్మించిన దేవాలయాన్ని ప్రతిష్ఠ చేస్తున్న తరుణంలో జరిగినటువంటి పనులు మనం గమనిస్తే ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగపడి నమస్కారం చేశారు. అందరూ కలిపి దేవుని సన్నిధిలో బిగ్గరగా ఈ మాటలు చెప్పారు. ఏమని? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. మనం కూడా ఈ మాట చెబితే బాగుంటుందేమో. చెబుదామా? నేను అంటాను, మీరు అనండి. నేను చెప్తాను, మీరు అనండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఇశ్రాయేలు సందర్భం దొరికినా కూడా ఈ రెండు మాటలు అనేస్తారు. ఏమని? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనల గ్రంథంలో మనం గమనిస్తాం. ఒక లైన్ చెప్పడం, దాని కింద ఆయన కృప నిరంతరం ఉండును. మరొక లైన్ చెప్పడం, ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనకారుడు ఆయన కృపను పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పిలిచిన పట్ల దేవుని కృప నిరంతరం ఉంటుంది. మందిర ప్రతిష్ఠ సమయంలో వారు దేవుని ఆరాధించి స్తుతించారు. దేవుని ఆరాధించి స్తుతించారు. ప్రభువుని కనపరిచారు. ప్రభువుని హెచ్చించారు. ఆయన నామాన్ని కొనియాడారు. ఆయన నామమును సమ్మతించారు. యెహోవా దయాళుడు అని, ఆయన కృప నిరంతరము ఉంటుంది అని వారందరూ చెప్పారు. అంత మాత్రం కాకుండా వారు ప్రార్థన చేశారు. ప్రార్థన విజ్ఞాపన చేశారు. రాజు అయితే ఆయన చేసిన ప్రాంతంలో ఒకటే మనం దేవుడిని అడిగాడు. దేవా, ఈ మందిరాన్ని నువ్వు ఇచ్చావు. నీ చిత్తానుసారం ఈ మందిరం కట్టబడింది. ఈ మందిరం వైపు ఎవరైనా చూస్తూ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఈ మందిరం వైపు ముఖం తిప్పుకొని ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వాలి. మందిరంలో ఎవరైనా ప్రవేశించి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన జవాబు ప్రభువా. ఇందాక మనం విన్నాం, మందిరంలో ఏం దొరుకుతుంది? ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. దేవుని స్థితిలోనికి వచ్చిన వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవలసి ఉంది, ఆరాధన చేయవలసి ఉంది. దేవుని క్రమాన్ని మనం పాటించవలసి ఉంది. అందుచేత దేవుడు ఇచ్చినటువంటి క్రమాన్ని పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనకు అందించిన పద్ధతి ఏమిటి అంటే పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధత మనకు అందించాడు. దేవుడు అనేటువంటి పేరు అనే మనం గుర్తు రావాల్సిన అంశం పరిశుద్ధత. ఈ గ్రంథం పేరేం పేరు? పరిశుద్ధ గ్రంథం. మందిరం పేరేం పేరు? హెర్మోన్ మందిరం అంటుంది మామూలుగా, కానీ అది పరిశుద్ధ దేవుని మందిరం కదా. యాజకులు ఎవరు? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం చెప్పబడినట్లు పరిశుద్ధ యాజకులు కదా. ఆయన ఆరాధించే వారెవరు? పరిశుద్ధులు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులు.
సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులు. ఈ మాట సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులు. యేసు క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు వారే సంఘం అంటే. మా మందిరం దగ్గర ఒక అమ్మాయి ప్రార్థన వసతి పెద్ద ఆమె, 4 సంవత్సరాల వయసు ఉంటుంది. నాకు తీర్పు చేసుకోవాలి ఓ నమ్మల. మందిరానికి మాత్రం ఆసక్తిగా వస్తుంది. ప్రభువు తీర్మానం చేసుకోమని అనుకో చెప్తే కొన్ని ఆటంకాలు ఉన్నాయండి, అవన్నీ సెట్ అయిన తర్వాత నమ్ముకుంటానంట. ఒకసారి సభ జరుగుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో అబ్బాయి చేత ఒక బస్తా బియ్యం పంపించింది మందిరానికి. వచ్చిన తర్వాత నేను చెప్పాను, అమ్మా నువ్వు సంఘానికి చెందిన దాన్ని కాదు కదా, నువ్వు ఎందుకు బియ్యం పంపించావు అని అడిగాను. ఎంత మాట అన్నారు సార్ నన్ను, నేను ఈ సంఘానికి చెందిన దాన్ని కదా, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, నేను ఈ సంఘానికి చెందిన దాన్ని కాదన్నవే, నేను ఇచ్చిన అర్పణ లేక కానుక లేక బియ్యం మీరు వద్దన్నారే, ఎంత మాట అన్నారు సార్ అని చాలా బాధపడిందామె. కూర్చోబెట్టి ఎవరు యేసుక్రీస్తు కృపలో పరిశుద్ధపరచబడ్డారో, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారో వారు మాత్రమే సంఘము. మిగిలిన వాళ్ళందరూ సంఘం కాదు. నన్ను కూడా ఒక దైవ సేవకుడు చిన్నప్పుడు అడిగాడు. నేను 9వ తరగతి చదువుతున్నా, మందిరంలోని పరిచయం చేసేవాడిని. బడికి వెళ్ళడం, మందిరం దగ్గర పరిచయం చేయడం, కుటుంబంలో దేవుడి సేవకులకు పరిచయం చేయడం, చాలా ఆసక్తిగా అన్ని గుడికలకు హాజరు కావడం, దేవుడి సేవకులతో కలిసి అన్ని మీటింగ్లకు వెళ్ళేవాడిని. ఒక దైవ సేవకుడు వేరే గ్రామం నుంచి వచ్చి రాత్రికి మీటింగ్ పెట్టి ఆయన చిన్న ప్రశ్న వేసాడు నన్ను పర్సనల్గా, నువ్వు ప్రభు నమ్ముకున్నావా అన్నాడు. అనుకోలేదు, నాకు ఆశ్చర్యం వేసింది. అసలే పుట్టినప్పటి నుంచి ఆడేవాడు మందిరంలో. పరిచర్య అంతా నేనే చేస్తాను, పాటలు పాడతాను, వాద్యాలు వాయిస్తాను, హార్మోనియం వాయించేవాడు. అన్ని మీటింగ్లు హాజరవుతారు. దేవుడి సేవకులు వర్తమానం చెబుతుంటే రెఫరెన్స్ చెబితే కావాలి చదివేవాడు. ఇన్ని చేస్తున్న నన్ను ఆ దేవ సేవకుడు ఏమన్నాడు, నువ్వు ప్రభువు నమ్ముకున్నావా అన్నాడు. అనగానే నేను మామూలుగా నమ్ముకున్నాను నమ్ముకోలేదని చెప్పడం కంటే కాస్త వ్యంగ్యంగా ఒక జవాబు చెబుతూ బాగుంటుంది అనిపించి, నేను ఎవరినో తెలుసు అసలు, నేను ఎవరినో తెలుసా, ఇక్కడ ఒక సంఘపతి గారి కుమారుడిని, పరిచర్య గృహం మాది, సేవకులు ఎవరు వచ్చినా మా ఇంటి దగ్గర, మందిరంలో చాపలు వేసేది నేను, మైకులు పెట్టేది నేను, పాటలు పాడేది నేను, వాద్యాలు వాయించేది నేను, అన్నిటిలో నా పాత్ర ఉంది, భారం భరిస్తా, పరిచయం చేస్తా. దేవుడి సేవలు వస్తే నా మనసు వాగించి నేను కింద పడుతున్నా. ఇన్ని పరిచయం చేసే నన్ను ఏమంటావు, నువ్వు వేసుకోవు నమ్ముకున్నావా అన్నవే, సంగతి కొడుకున్నాయి నేను అని అన్ని విన్న తర్వాత ఆయన కూడా లేవాడు. అన్ని నేను వెళ్ళి అన్నాడు, నువ్వు నమ్ముకున్నావా, ఎందుకు వచ్చిన బాగా ఇటుతోటే పోవాలైనా ఇడేది చాలా మాట్లాడుతున్నాడు అనుకోవాలా, నువ్వు నిజంగా ప్రభువు నమ్ముకున్నావా అన్నాడు. ఇంకా నేను మౌనం అయిపోయాను. కొద్ది దినాల తర్వాత ఈ పరిచయం చేసేదంతా కూడా పనే, కానీ హృదయాన్ని ప్రభు చేర్చుకోకపోతే, పాప క్షమాపణ పొందకపోతే నేను సంఘంలో వ్యక్తిని కాదు, నేను సంఘంలో వ్యక్తిని కాదు, వరకు మందిరంలో వ్యక్తిని. ఏ వ్యక్తిని చెప్పండి, నేను మందిరంలో వ్యక్తిని మాత్రమే, సంఘంలో వ్యక్తిని కాదు. క్రొత్త నిబంధనలో మనకు అర్థం కావడం కోసం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం
చూడండి 3వ అధ్యాయం 14-15 చదువుదాం. శీఘ్రముగా నీ యొద్దకు వస్తానని నిరీక్షించుచు ఉన్నాను, అయినా నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. మందిరము అనగానే మనకి ఎంతసేపుకి ఈ ప్రాకారాలు, ఈ గోడలు, ఈ కిటికీలు, ఈ ద్వారాలు ఇవన్నీ కనపడతాయి. కానీ ఆత్మీయమైన భావం ఏమిటి అంటే మందిరము అనగా జీవము గల దేవుని సంఘము. ఈ ఒక్క మాట మనం అందరం అర్థం చేసుకోవాలి. ఈ మాట మీరు నోరాల పలకాలి కూడా. దేవుని మందిరము అనండి, అనగా జీవము గల దేవుని సంఘం. దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘం. మంచి మాట. ఇప్పుడు మనకు అర్థమైంది. మందిరానికి వెళ్ళేవా అంటే అర్థమేమి? సంఘములో ఉన్నావా, సంఘానికి వెళ్ళేవా. మందిరము అయితే ది స్ట్రక్చర్ ఆఫ్ బిల్డింగ్, సంఘం అయితే పీపుల్. సంఘం అంటే ప్రజలు, మందిరము అంటే స్ట్రక్చర్, మనకు బయట కనబడుతున్నటువంటి నిర్మాణం. ఈ నిర్మాణాన్ని దేవుడు అద్భుతంగా నిర్మింపజేశాడు. ప్రార్థనాపూర్వకంగా, ప్రయాసంతో, ప్రేమతో, ఆసక్తితో చక్కగా ఈ నిర్మాణం జరిగించారు. ఇందులో సంఘం గ్యాదర్ అవ్వాలి. ఇందులో ఎవరు రావాలి? సంఘము. లేకపోతే ఇది మన సంఘం అని చెప్పడానికి కుదరదు. నమ్మకుండా క్రియలు మాత్రమే ఉండి, పరిచర్య మాత్రమే ఉండి కదా, ఆచారంగా చేసేటువంటి సంగతులు మాత్రమే ఉండి, ఒకవేళ మన మందిరం ఇది, మన సంఘం ఇది అనుకుంటుంటే దేవుడి దృష్టికి మాత్రం నువ్వు సంఘం కాదు, నువ్వు సంఘంలో ఉన్న వ్యక్తులు కాదు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. అదేమిటంటే జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో అది నీకు తెలియాలి. తిమోతి, సంఘంలో నీవు ఉన్నావు, నీవు యవనస్తుడివైనా దేవుని సేవకుడుగా, స్వార్థికుడుగా నీవు ఉన్నావు, ఈ పరిచర్య చేస్తున్నావు. సంఘములో ఉన్న జనుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో నీకు అర్థం కావాలి. ఎందుకంటే నువ్వు నడిపించాలి వారిని. వారి ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. వారి ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ప్రవర్తన అంటే ఏమిటి? నడవడి అంటాం. ప్రవర్తన అంటే నడవడి, మన విధానం, మన తీరు. దాన్ని డిక్షనరీ పరంగా మాట్లాడితే బిహేవియర్ అంటే ఏమిటి అంటే యువర్ థింకింగ్, యువర్ టాకింగ్, యువర్ డూయింగ్. 3 మాటలు చెప్పుకోవచ్చు ప్రవర్తన అంటే. 1 నీ ఆలోచనలు, 2 నీ మాటలు, 3 నీ క్రియలు, పనులు. ఈ 3ని కలిపి ఏమంటారు? ప్రవర్తన అంటారు. చెప్పండి, ప్రవర్తన అంటే 3 విషయాలు. 1 ఆలోచనలు, 2 మాటలు, 3 ఆకలి అవుతున్నట్టు అర్థం అవుతుంది నాకు కూడా. మీరు కూడా ఏమో సరిగ్గా కలగడం. ప్రవర్తన అంటే 3 మాటలు. అందులో మొదటి మాట ఆలోచన, 2వ మాట మాటలు, 3వ మాట క్రియలు. నువ్వు ఎటువంటి వాడవో నీ ఆలోచన బట్టి చెప్పవచ్చు, నువ్వు ఎటువంటి దానివో నీ మాటలను బట్టి చెప్పవచ్చు, నువ్వు ఎటువంటి వ్యక్తివో నీ క్రియలను బట్టి చెప్పవచ్చు. నీ బిహేవియర్ దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. ఎలిజబెత్ జకర్యాల గురించి లూకా సువార్తలో మనం చదువుతాం.
వారు దేవుని ఎదుట నిరపరాధులుగా నిందారహితులుగా నడుచుకొనుచూ ఉండేవి. దేర్ బిహేవియర్ ఈజ్ వెరీ గుడ్. మంచి సాక్షి వాటిని గురించి ఉంది. అలాగే హెబ్రీ గ్రంథంలో కూడా మనం చదువుతాం. హనోకును గురించినటువంటి మాటలు మనం చదువుతాం. హనోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేను. బిహేవియర్ బాగుంది అంటే ఆయన ఆలోచనలు బాగున్నాయి, ఆయన మాటలు బాగున్నాయి, ఆయన క్రియలు కూడా బాగున్నాయి. దేవుడికి తగినట్టుగా ఆయన కోరుకున్నట్టుగా ఉన్నాయి. దావీదు 19వ కీర్తనలో ఆఖరి వచనం అన్నాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములుగా అన్నాడు. అందుచేత దేవుని పిల్లలపైన మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మందిరానికి పోవడం ఎవరు పోవడం కాదు. పోయేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలో, దేవుడు ఏం చెప్పాడో అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి. మన ఆలోచనలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. మన మాటలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. మన యొక్క క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. లోపల ఒకటి అనుకుంటా బయటికి మన మాటలు వేరుగా ఉంటే వాళ్ళు ఏమంటారు? వేషధారులు అంటారు. ఆ మాటలు ఏమంటారు? కపటమైన మాటలు అంటారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర కపటము లేదు. పేతురు పత్రికలో ఆ మాటలు మనం చదువుతాం. ఆయన మాట ఏ కపటము కనబడలేదు. దేవుని పిల్లలమైన మనం కూడా కపటము లేని వారిగా ఉండాలి. కపటమైన విశ్వాసం కాదు, కపటమైన ప్రేమ కాదు, కపటమైన మాటలు కాదు. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నా దగ్గర నేను కాలేజీలో ఉద్యోగం చేసేటప్పుడు నా దగ్గర చాలా మంది ట్యూషన్ చదువుకునేవాళ్ళు. చాలా మంది ట్యూషన్కి వచ్చారు. ఐజాక్ మాస్టర్ ట్యూషన్లో చేస్తే మనకు మరిన్ని మాటలు కనుక్కుంటుండేవాడు. కొద్దిమంది చేయలేదు. సార్ క్లాస్ అవుతాం, మాకు మంచి మార్కులు వస్తే నమ్మకం కుదిరినాను, ఎందుకు రాను మీ ట్యూషన్లో చేయలేం కదా నేనన్నాను. ఎవరు ట్యూషన్లో చేయలేదా? చదివితే కదా మార్కులు వచ్చేది, అర్థం చేసుకుంటే కదా మార్కులు వచ్చేది. మీరు చదివింది అర్థం చేసుకుంది పరీక్షలో సరిగా రాస్తే కదా పరీక్షలు పేపర్ లేదు. దానికి విశాఖపట్నం పోతే డిగ్రీ పేపర్ ఇంగ్లీష్ పేపర్ రాస్తారు తెలుసా? క్వశ్చన్ పేపర్ ఇద్దరు రాస్తారు. అంటే వాడికి ఇంగ్లీషే రాదన్నమాట. వాడు చివరిలో తెలుగులో మాట పెడతాడు, అయ్యా నువ్వు ఎంతన్నా క్లాస్ చేయను, ఏమి రాస్తే క్లాస్ చేయాలి? క్లాస్ చేయమని అడిగినందుకు పాస్ అవుతారా? చదివి గ్రహించి పరీక్షలో రాస్తే పాస్ అవుతారా? అర్థమవుతుంది. తెలుగు మాటలు అర్థం కావట్లేదా? అర్థమవుతాయా? పరీక్షల్లో పిల్లవాడు పాస్ అవ్వాలంటే చదవాలి, గ్రహించుకోవాలి, పరీక్షల్లో జాగ్రత్తగా రాయాలి. అప్పుడే పాస్ అవుతాడు. అంతేగా ఐజాక్ మాస్టర్ ఉద్యోగంలో చేరాం కాబట్టి పాస్ అవుతాడు. మందిరానికి మేము వస్తున్నాం కాబట్టి ఇందాక పెద్ద లిస్ట్ చెప్పాడు, అవన్నీ మాకు రావాలా అనేది కూర్చుంటే కుదరదు. అవన్నీ రావాలంటే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉందా మన దగ్గర? మన మాటలు బాగున్నాయా? మన ఆలోచనలు దేవునికి ఎక్కువగా ఉన్నాయా? మన క్రియలు సరిగా ఉన్నాయా? అట్లా కాకుండా దేవునికి అయిష్టమైన సంగతులు మన దగ్గర ఉన్నాయా అని ఆలోచన చేస్తే, సరిగా లేకపోతే, దేవుడి క్రమంలో లేకపోతే, దేవుడి కోరుకున్నట్టు లేకపోతే, దేవుడు చెప్పినట్టు లేకపోతే మనం ఏమి పొందలేము.
అన్నేమో పాపం చాలా జాగ్రత్తగా చెప్పాడు, నేనేమో రివర్స్లో చెప్పాను కదా. చాలా మంచి మాట, నిజమయ్యన్ని యథార్థమైన మాటలు. దేవుని సన్నిధి వాక్యం, దేవుని సన్నిధిలో ఉన్న మనం ఈ ప్రవర్తనలో జాగ్రత్త పడాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. దేవునికి పైన ప్రవర్తన, దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఎబ్రీ గ్రంథంలో రాసిన మాట, ఒకడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. మన విశ్వాసము స్థిరమైనదిగా ఉండాలి. దేవుని అందరి విశ్వాసంతో మనం ఎదగాలి. దేవుని అందరి విశ్వాసంలో స్థిరపడాలి. ఒకరి విశ్వాసంలో ఒకరు బలపడాలి. అలాగే మనం జీవము కలిగిన దేవుని సంఘంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇందుకు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఒకే ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు సంఘానికి ఒక మాట చెప్తా ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, అది ఏమిటంటే, దేవుని ఆలయం మనము దేవుని ఆలయం. వచనము 14 నుంచి చూడండి. మీరు అవిశ్వాసులతో తోడుగా ఉండదు, నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పుత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి అక్కడికి దేవుని ఆలయములకు విగ్రహాలతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయం, మనము జీవము గల దేవుని ఆలయం అనే మాట. మనము జీవము గల దేవుని ఆలయం. దేవుని ఆలయంలో ఉన్న ప్రజల ప్రవర్తన చాలా దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివాసం చేస్తాను. మనమే ఆలయం కాక దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? మన హృదయంలో, మన సంఘంలో, మన సహవాసంలో పరిశుద్ధులు కూడుకున్నటువంటి ఏ స్థలమైనా అక్కడ ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను వారిలో నివసించి సంచరిస్తును, నేను వారి దేవుడై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, వారి మధ్య నుండి మీరు బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. లోకంలో ఉన్నారు మీరు, అన్యులలో ఉన్నారు. వారి అలవాట్లు మీ అలవాట్లు కాకూడదు, వారి ప్రవర్తన మీ ప్రవర్తన కాకూడదు, వారి మాటలు మీ మాటలు కాకూడదు. వారి నుండి వేరుగా ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి అనే మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. అపవిత్రమైన దాన్ని ముట్టబడి ప్రభు చెబుతున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటున్నాను, మీకు తండ్రినే ఉందను, మీరు నాకు కుమార్తెనై ఉందని సర్వశక్తి గల ప్రభు చెబుతూ ఉన్నాడు. అందుచేత దేవుని ప్రజలమైన మనం దేవుడు కోరుకున్న ప్రవర్తన, మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియులారా, ఇది ఒక చిన్న హెచ్చరిక. మనం జాగ్రత్త పడడానికి ఇది ఒక హెచ్చరిక. మా నాన్నగారు నేను మోటార్ సైకిల్ తీసుకుని బయటకు వెళ్తుంటే ఆయన అనేవాడు, వే జాగ్రత్త అనేవాడు. నేను ఒకసారి అడిగాడు, ఓడి జాగ్రత్త చెప్తాను ఏమిటి అంటే, యాక్సిడెంట్ అయితే ఎక్కడన్నా పొరపాటు పడిపోతామని, నీకు దెబ్బలు తగులుతాయి, ప్రమాదం జరిగితే అందుకు నేను జాగ్రత్త అయ్యింది అంటే వెంటనే అడిగాను, నువ్వు కోరుకుంటున్నావా అట్లా? ఏ దగ్గర కోరుకుంటాడండి? నా కుమారుడు యాక్సిడెంట్ గురి కావాలని కోరుకుంటాడా? పరలోకమంతా మన తండ్రి మన మేలు కోరుకొని క్షేమం కోసం హెచ్చరిక చేస్తున్నాయి. అంతే తప్ప వేరే అంశం కాదు. ఈ సత్యాన్ని మనం గ్రహించి మనము దేవునికి ఇష్టలుగా, దేవుని సంతోషపరిచేవారిగా
దేవుని మహిమపరిచే వారిగా మనం జీవించాలని హృదయమారా తెలియజేస్తూ ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, మీ పాదములకు వేల కొలతగా వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ దాసులను నిలుపుకొని శ్రేష్టమైన మాటలు మీరు కలిగించినందుకు వందనాలు. 1-2 ప్రసంగాలు వినడానికి, 2 ధ్యానాలు వినడానికి మీ కృప చూపినందుకు స్తోత్రం. క్రమంగా మర్యాదగా మందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని మీరు జరిగించారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మిమ్మల్ని మాయపరిచేవారిగా, గణపరిచేవారిగా, బలపరితమైన జీవితాలు కలిగి అనేకులను మీ అందుకు ఆకర్షించుతారుగా మీ కృపా దీవెనలు మెండుగా అందించండి. ఈరోజు రేపు జరగవలసిన సభలన్నిటిలో మీ సహాయం ఇచ్చి జ్ఞాపకం చేస్తున్నారు. వాక్యం అందించే మీ అవసరాలను మీ ఆత్మచేత నింపి అవసరమైన మాటలు ప్రకటించి బోధించాలి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు.